ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. సో మిత్రులారా, మరి ఈ రోజు చూసుకున్నట్టయితే పొద్దుగాల వార్తలలో కొంత ఆసక్తికరమైనటువంటి విషయాలే ఉన్నట్టు మనకు కనబడుతున్నటువంటి విషయం. ఎందుకంటే మీరు చూడండి, మరి కోర్టు నిన్న మొన్నటి వరకు మరి వీళ్ళకైతే కొంత ఊరట కల్పించినప్పటికీ కూడా ఇప్పుడు కఠినమైనటువంటి కొంత ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అది మరి కోర్టు ఎవరెవరికి ఆదేశాలు ఇచ్చింది, మరి ఏమేమి ఆదేశాలు ఇచ్చిందో ఒకసారి మనం చూసుకున్నట్టయితే, ఇప్పుడు హైదరాబాద్లో జరుగుతున్నటువంటి హైడ్రాకు మరి పూర్తి స్థాయి సర్వాధికారాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం, ఆ ప్రభుత్వం ఎప్పుడైతే సర్వాధికారాలు ఇచ్చిందో ఇంకింత ముమ్మరం చేస్తూ వాటిని మరి పూర్తిగా అసలు రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రాను విస్తరించినటువంటి విషయం మనకు తెలిసింది. ఈ హైడ్రాకు ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు, ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని మరి ఆమోదింపజేసుకొని ఇవాళ కూల్చివేతలు చేస్తున్నటువంటి మరి హైడ్రా, మరి ఈ మధ్య కాలంలో హైదరాబాద్లో ఇంకా అనేక చోట్ల నిన్న మొన్న జరిగినటువంటి కూల్చివేతలతో పాటు మరి నిన్న జరిగినటువంటి కుక్కుట్పల్లి, అమీన్పూర్ ఈ పరిసర ప్రాంతాల్లో అనేక బఫర్ జోన్లు అయితేనేమి, మరి FTL లో ఉన్నటువంటి అనేకమైనటువంటి కూల్చివేతలు కూడా చేయడం జరిగింది. ఎందుకనంటే వాస్తవంగా ఇన్ని రోజుల వరకు కనీసము మరి ఇంత జరుగుతున్నప్పటికి కూడా ఎవరు గత ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు, అధికారులు కూడా పట్టించుకోలేదు. ఒకే రోజు కేవలము 8 ఎకరాల యొక్క స్థలాన్ని ఇవాళ ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నదంటే దీన్ని బట్టి హైదరాబాద్లో ఎంత మేరకు ఇంకా కూడా కబ్జాకోరుల గుప్పెట్లో మరి ఈ ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి అనేది కూడా ఇవాళ పెద్ద చర్చనీయమైనటువంటి అంశం. ఇవాళ చూడండి, మీరు ఎక్కడ చూసినా కానీ కూడా చెరువులే కాదు, ఇవాళ నాలాలు FTL పరిధిలో ఉన్న అనేక, అసలు చివరికి ఏమైందనంటే ఇక ఎక్కడ ఖాళీ స్థలం కనబడితే అక్కడ కబ్జాకోరుల కన్ను వేసి పూర్తిగా స్వాధీనం చేసుకోవడానికి ఇవాళ గొప్ప ప్రయత్నం చేసినటువంటి విషయం. ఈ ప్రయత్నంలో భాగంగా ఇవాళ వాళ్ళు అనేక రేకుల షెడ్లు వేసి మరి దానికి రెంట్కి ఇచ్చుకోవడం, కొంత రెస్టారెంట్లు కట్టడం, రోడ్డు పక్కన పొంటి రెస్టారెంట్లు కట్టడం, తర్వాత కొంతమంది అయితే చెరువులను మొత్తం పూడ్చేసేసి అక్కడ విద్యా సంస్థలు కట్టడం, ఇంకా కొంతమంది పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు నిర్మించడం. అంటే ఇందులో కొంత అధికారులు కూడా కొంత కుమ్మక్కయి మరి అధికారులు, అదేవిధంగా అప్పుడున్నటువంటి కొంతమంది రాజకీయ పెద్దలు అయితే వీళ్ళంతా ఏకమై మరి వాళ్ళ ప్రభుత్వ స్థలాలను పూర్తిగా కబ్జా చేసి వాటిని, అంటే హైదరాబాదులో ఎక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి హైదరాబాద్ ఏంటంటే చాలా వరకు ఇవాళ చాలా డిమాండ్ ఉన్నటువంటి ఆ స్థలాలు ఎక్కడ చూసినా కానీ, హైదరాబాదే కాదు పూర్తిగా తెలంగాణలో ఆ భూముల రేట్లు చాలా పెరిగింది. గతంలో మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అప్పుడు ఏమనంటే ఒక ప్రచారం ఉండేది. ఆ ప్రచారం ఏంటంటే తెలంగాణ ఆంధ్ర రెండు విడిపోతే ఇక్కడ ఎలాంటి వనరులు ఉండవు, ఎలాంటి అసలు నీటి సౌకర్యం ఉండదు, కరెంటు సౌకర్యం ఉండదు, పూర్తిగా అంధకారం అయిపోతుంది, ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరగదు, అసలు చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. అసలు వీటినన్నిటిని కూడా మరి ఇట్లా ఉండడం అయితే కష్టం కాదు, మరి దానికోసం అసలు మీరు రాష్ట్రాన్ని విడగొట్టడం కూడా మంచిదిగా అని చెప్పి అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు మరి కొంత కుట్రలు చేయడం కూడా జరిగింది. ఈ పరిస్థితులలో మరి ఇప్పుడు చూడండి, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇంతగా మరి అభివృద్ధి చెందుతున్నటువంటి ముఖ్యంగా తెలంగాణలోని హైదరాబాద్, ఈ హైదరాబాద్ అనేది తెలంగాణకు ఒక పెద్ద గుండెకాయ లాంటిది. ఈ గుండెకాయను ఇవాళ కొంతమంది కబ్జాకోరులు అనేక రకాలుగా అనేక విధాలుగా వాళ్లకు ఏ విధంగా చూస్తే ఆ విధంగా, అంటే ఇందులో అన్ని పార్టీల నాయకులు ఉన్నారు, ఒక పార్టీ నాయకుడు అని కాదు, కొంతమంది అధికారులు కూడా కుమ్మెక్కయి ఇవాళ హైదరాబాద్లో ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు ఏవైతున్నాయో చెరువులు, కుంటలు, నాలాలు ఏవి వదిలిపెట్టకుండా చివరికి పిల్లలు ఆడుకునే పార్కులను కూడా వాటిని పూర్తిగా మరి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినటువంటి కొంతమంది, అదేవిధంగా కొంతమంది దళారులు, వీళ్ళందరూ కొంతమంది అధికారులు, కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇందులో కొంతమంది మాజీ మంత్రుల ప్రమేయం కూడా ఉందనంటే ఇక దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అంటే భూబకాసురులు ఎంతగా అసలు దీని మీద దృష్టి పెట్టిరో మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది. మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము కొంత విస్తృత స్థాయి విచారణ చేపట్టి అయితే ఎక్కడెక్కడైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో ఆ ప్రభుత్వ స్థలాలు ఎక్కడెక్కడైతే మరి ఆక్రమించబడ్డాయో, మరి ఆక్రమణకు గురైనాయో వాటిని అన్నింటినీ కూడా పూర్తి విచారణ చేసిన తర్వాత మరి హైడ్రాను ఒకటి ఏర్పాటు చేసి దానికి పూర్తి స్థాయి ఆదేశాలు కూడా తీసుకొని కోర్టు కూడా ఈ హైడ్రాను ఇంతకుముందు కూల్చివేస్తున్నప్పుడు కొంత తప్పు పట్టిన మాట వాస్తవమే,
కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఖచ్చితంగా ఆ కోర్టు ఆదేశాల మేరకే మరి ఇప్పుడు కూల్చివేతలు అయితే జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మరి ఇప్పుడు ఒక గొప్ప విషయం ఏంటంటే అసలు వాస్తవంగా గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది ఏంటంటే ఎట్టి పరిస్థితిలో కానీ బఫర్ జోన్లో ఉన్న ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నా కానీ కూడా ఎవరైనా నిర్మాణాలు చేపట్టినట్లయితే ఎలాంటి నోటీస్ ఇవ్వకుండానే కూల్చివేయొచ్చు అని చెప్పి అప్పుడు సుప్రీంకోర్టు చెప్పినటువంటి విషయం. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఇవాళ కోర్టు కూడా ఇప్పుడు మీరు కొంతమంది నిన్న మొన్న చాలా మంది కోర్టుకు వెళ్ళిరు, మా కూల్చివేతలు చేస్తున్నారు, ఇది చాలా చట్ట విరుద్ధంగా చేస్తున్నారు అని చెప్పి హైడ్రా కమిషనర్ మీద హైడ్రా టీం మీద వాళ్ళు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. అప్పుడు కోర్టు కూడా ఒక సూచన చేసిందంటే మీరు ఎట్లాంటి మీరు నోటీసులు ఇవ్వకుండా కూల్చొద్దు, ముఖ్యంగా కోర్టు ఆదేశాల మేరకు ఇవ్వాలి తప్ప కోర్టుకు చెప్పకుండా ఇవ్వద్దని చెప్పింది. ఇప్పుడు ఏమైంది, కోర్టు ఏదైతే కూల్చివేతలు చేపడుతున్నారో ఆ కూల్చివేతల మీద పూర్తి దర్యాప్తు చేసినటువంటి ఏ స్థలాలు ఉన్నాయో ఆ స్థలాల మీద పూర్తిగా నివేదిక ఇచ్చిన తర్వాత వాళ్ళు కోర్టు అనుమతితో ఇలా కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఎందుకంటారంటే ఇది వాస్తవంగా ఇవాళ ఇలాంటి కూల్చివేతలు అనేటివి కోర్టు ఆదేశాల మేరకు జరగాలి, తప్పకుండా కోర్టు ఆదేశాల మేరకు జరగాలి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు కోరుకుంటున్నటువంటి నిన్న కొంతమంది ఒక న్యాయమైనటువంటి డిమాండ్ కూడా కోరిరు. ఎక్కడైతే కొంతమంది కొన్ని సంవత్సరాలుగా పేదలు ఆ గుడిసెలు వేసుకొని బతుకుతున్నారో ఆ శివారు ప్రాంతాలలో వాటిని కూడా ఈ హైడ్రా కమిటీ కొంత తొలగించినటువంటి పరిస్థితి. నేను ఏమంటున్నాం అంటే ఎవరైతే పేదలు ఉన్నారో నిరుపేదలైనటువంటి వాళ్ళు తెలిసి తెలియక చేయొచ్చు, కానీ వాళ్ళు ఏం కబ్జాకోరులు గారు లేకపోతే ఇంకేదో దళారులు కాదు, ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా కాదు. వాళ్ళు తన గూడు నిర్మించుకోవడం కోసం హైదరాబాద్ బతకడానికి వచ్చిన అనేక మంది వలస జీవులు ఇవాళ శివారు ప్రాంతంలో బతుకుతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అక్కడక్కడ గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి. మరి వాటిని కూడా మీరు తొలగించడం అనేది హైకోర్టు ఆదేశాల మేరకైనా ఇప్పుడున్న సర్కార్ అయినా దానికోసం ఆలోచించాలి. పేదల ఇళ్ళు ఒకవేళ నిజంగానే కూల్చాల్సి వస్తే వాళ్ళకు ఆల్టర్నేట్ గా మరి పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఇప్పుడు భారీ వర్షాలతో అతలకుతలం అవుతున్నటువంటి పరిస్థితులలో వాళ్ళు ఎక్కడ పోయి ఉంటారండి. కాబట్టి ఖచ్చితంగా వీటి మీద మరి ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలి. ఇప్పుడు గత ప్రభుత్వం నిర్మించినటువంటి అనేక డబుల్ బెడ్రూమ్లు ఇంకా ఓపెనే కాలేదు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఉన్నాయి, పెద్ద పెద్ద కాంప్లెక్స్లు ఉన్నాయి, అవన్నీ కూడా ఇంతవరకు ఇంకా కొన్ని వాటిని అసలు ఏమాత్రం ఓపెన్ చేయకుండా ఉత్తగా ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు అవి ఏంటంటే మొత్తము ఒక బూత్ బంగ్లా లాగా ఉండేటువంటి పరిస్థితి. కాబట్టి వాటిని ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా వెంటనే అలాట్ చేయాలని చెప్పి మరి మేము కూడా కోరుకోవడం జరిగింది. ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోతే తెలంగాణలో మరి పార్టీలు ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మరి కోర్టు అయితే నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇది మనకు కొత్త ఏం కాదు. ఇప్పుడు గత ప్రభుత్వం కూడా ఏం చేసిందంటే ఎవరైతే పార్టీ ఫిరాయించి వచ్చిండ్రో వాళ్ళకు పెద్ద పీటలు వేయడం, వాళ్ళకు రాగానే మంత్రి పదవులు ఇవ్వడం, వాళ్ళకు రాగానే అనేక సౌకర్యాలు కల్పించి ఇంకింత బలాన్ని పెంచుకొని వాళ్ళ యొక్క షాడిజాన్ని చూపించుకున్నటువంటి గతంలో జరిగినాయి. ఇప్పుడు ఏమైందనంటే ఇప్పుడు వాస్తవంగా అది చట్ట విరుద్ధమైనది. వాస్తవంగా ఇది తెలిసి తెలియక రాజ్యాంగ విరుద్ధమైంది. ఈ రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చట్టసభలో ప్రమాణం చేసిన వాళ్ళు రాజ్యాంగ విరుద్ధమైనటువంటి పనులు చేస్తారు. ఏదైతే రాజ్యాంగం మీదనే ప్రమాణం చేస్తారు వీళ్ళు, రాజ్యాంగానికి కట్టుబడి ఉంటారంటారు, మళ్ళీ రాజ్యాంగ విరుద్ధమైనటువంటి పనులు చేస్తారు ఈ ప్రజాప్రతినిధులు. వాస్తవంగా అందుకే కోర్టు ఖచ్చితమైనటువంటి నోటీసులు ఇచ్చింది వీళ్ళకు. ఇవాళ కొత్త కాదు, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇంతకు ముందు కూడా ఏం చేసిందంటే ఒకటేసారి 15 మంది ఎమ్మెల్యేలను తీసుకుపోయి వాళ్ళ దాంట్లో కలుపుకున్నారు. అంటే వాళ్లకు అనేక రకమైనటువంటి ప్రలోభాలు పెట్టి అనేక రకమైనటువంటి ఆశలు చూపి వాళ్లకు పోగానే మంత్రి పదవులో ఈ పదవులో ఆ పదవిలో నామినేట్ పోస్టులో ఏదో ఒకటి ఇచ్చేసి వాళ్ళు బుట్టలో వేసుకొని వాళ్ళ యొక్క మరి పైశాచిక ఆనందం పొందడం అంటున్నారు. దీన్ని ఏమంటారో తెలియదు, కానీ వాస్తవంగా గతంలో ఆ ప్రభుత్వాలు చేసినాయి. ఇవాళ మళ్ళీ వాళ్ళే ఏం చేసేదంటే ఎవరైతే అప్పుడు ఏమన్నారంటే మీరు ఎందుకు ఇట్లా వస్తున్నారు, ఇది అట్లా మీరు ఈ పార్టీలో గెలిచిన తర్వాత ఆ పార్టీలోకి పోవడం అనేది రాజ్యాంగ విరుద్ధమైన చర్య అని చెప్పి అప్పట్లో ఉన్నటువంటి స్పీకర్కి అనేక సార్లు లేఖలు రాస్తే వాళ్ళు ఏమన్నారంటే అధ్యక్ష వాస్తవంగా చెప్పాలంటే వీళ్ళు మేము చేస్తున్నటువంటి అభివృద్ధి పనులను మేము చేస్తున్నటువంటి అనేక ప్రజా సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇక్కడ ఉన్నటువంటి మా నియోజకవర్గాన్ని కూడా మేము అభివృద్ధి చేసుకోవాలని చెప్పి మరి గవర్నమెంట్తో మేము చేయించుకోవాలంటే ప్రజలు మేము అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పాలి కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు సేవ చేయాలని వచ్చినా కాబట్టి నేను ఖచ్చితంగా వీళ్ళ వైపు వచ్చినా అని చెప్పారు. మరి ఇవాళ మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అని అడుగుతున్నా, ఇవాళ మీరు ఎట్లా కోర్టుకు పోతారు అని అడుగుతున్నా. ఇవాళ మీరు కోర్టుకు పోవడం వల్ల న్యాయమే ఉంది, కానీ మరి ఆ రోజు ఎందుకు మీరు ఈ విధమైనటువంటి పరిణామాలు తీసుకొచ్చారు? మీరు ఇప్పుడు చాలా మంది తెలంగాణలో ఒక మనకు ఏమంటారంటే
ఏమంటాడంటే ముందలి నాగలి చక్కగా పోతే వెనక నాగలి కూడా చక్కగా పోతుందని ఒక సామెత ఉంది. ఇవాళ మీరు మొట్టమొదటిసారిగా మీరు అంత భారీ ఎత్తున ఉన్నటువంటి మీ ఎమ్మెల్యేలు, ఆ ఎమ్మెల్యేలకు మీకేమి అప్పుడేమి ఇబ్బంది లేదు, మీ సర్కారు పడిపోతుందనే భయం కూడా ఏం లేదు. మరి అంత ఎమ్మెల్యేల బలం ఉన్నప్పుడు మీ సర్కారు పడిపోతుందని భయం లేనప్పుడు ఇవాళ మీరెందుకు వీళ్ళని తీసుకొని వీళ్ళకు పెద్దపీట వేసిరని అప్పుడున్న ప్రభుత్వాన్ని అడుగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇవాళ సేమ్ అదే ఆనవాయితీ మళ్ళీ తిరిగి మన తెలంగాణలో పునరావృతమైందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు చాలా జరుగుతున్నటువంటి విశేషాలు మీరు చూడండి, ఈ విషయాలు మీరు చూడండి. ఇవాళ మీరు ఏదైతే తప్పు చేసిర్రో ఆ తప్పును అదే అడుగు జాడలో మళ్ళీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా అదే విధంగా జరుగుతుంది. ఇంకా నయం ఏంటంటే మీరు అప్పుడు వచ్చిన వాళ్లకు మంత్రి పదవులు ఇవ్వడం, నామినేట్ పోస్టులు ఇవ్వడం, ఎమ్మెల్సీలు ఇవ్వడం, ఈ విధమైనటువంటి పనులు చేసే ప్రయత్నం మీరు చేసిరు కూడా, కొంతమంది చేసిర్రు, ఆల్రెడీ మీరు చేసి నిరూపించారు కూడా. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మామూలుగా చిన్న నామినేట్ పదవి నిన్న మొన్న ఒకరికి ఇచ్చినట్టు అది కూడా పూర్తి స్థాయిలో ఇంకా అసలు అమలు జరగలేదనే చెప్పాలి. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ ఒక రాజ్యాంగ విరుద్ధమైనటువంటి పని చేయడం అనేది అది సహించరాని నేరం. ఈ రాజ్యాంగ విరుద్ధమైనటువంటి నేరం అని ఎందుకు అంటున్నామంటే ఇవాళ మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఇవాళ చట్టసభలో అడుగుపెట్టినటువంటి వాళ్ళు ఇవాళ రాజ్యాంగాన్ని మీరు కూడా విస్మరిస్తున్నట్టే లెక్క. వాస్తవంగా అది చాలా సీరియస్ మ్యాటర్. అది ఎవడైతే ఖచ్చితంగా దీన్ని ఖచ్చితంగా ఇది పునరాలోచన చేసి ఇవాళ కేఏ పాల్ ఆయన కూడా దీని మీద పిటిషన్ వేయడం జరిగింది హైకోర్టులో. ఇది పార్టీ ఫిరాయింపులు అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఆయన కూడా కోర్టు దృష్టికి తీసుకురావడం వల్ల ఈరోజు దానికి పూర్తి స్థాయి విచారణ చేసి ఇవాళ వివరణ ఇవ్వాలని చెప్పి వాళ్ళు నోటీసులు కూడా పంపడం జరిగింది. ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోతే ఇక పార్టీ అభివృద్ధికి దృష్టి పెట్టాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో మంత్రులకు, అక్కడ కింది స్థాయి జిల్లా స్థాయిలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులందరికీ కూడా సూచన చేయడం జరిగింది. ఇందులో ఏమన్నారంటే రేపు రాబోయే ఎన్నికలలో స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్భంగా 100% మొత్తం కూడా మనమే స్థానిక ఎన్నికలలో విజయం సాధించాలి. మీరు ఏదైతే ఉందో ఇవాళ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే జిల్లా స్థాయి నాయకులు కావచ్చు, విస్తృతంగా మీరు ప్రచారంలోకి పార్టీని తీసుకెళ్లి ఘన విజయం సాధించిన ఎవరైతే ఆ విధంగా పార్టీని వాళ్ళు చేస్తున్నటువంటి సేవను గుర్తించి వాళ్లకు ఖచ్చితంగా డిసిసి పదవి కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇప్పటికే ఒక బీసీ అయినటువంటి అదేవిధంగా పిసిసి పదవి అధ్యక్ష పదవిని కూడా మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇవ్వడం జరిగింది. ఆయన కూడా జిల్లాల వారీగా అనేక చోట్ల తిరుగుతూ అనేక సమీక్షా సమావేశాలు కూడా నిర్వహించడం జరిగింది. ఈ సమీక్షా సమావేశాలలో కూడా ఆయన ఏమంటున్నాడంటే ఖచ్చితంగా మనము ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో మనం ఇంకా ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన కాంగ్రెస్ పార్టీ ఏలుబడి ఎట్లా ఉంటది, అభివృద్ధి ఫలాలను ఎట్లా చేసుకోవాలి అనే దాని మీద పూర్తి సమీక్షా సమావేశాలు అయితే ప్రతిరోజు ఏదో ఒక జిల్లాకు వెళ్ళి ఆయన అక్కడ చేస్తున్నటువంటి సందర్భం, అక్కడ స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క నాయకుడు ఖచ్చితంగా ప్రతి ఒక్క కార్యకర్త దీని మీద కృషి చేసి ఒక బలమైనటువంటి జాతీయ పార్టీగా మరోసారి మనం నిరూపించాలంటే చిన్న స్థాయి క్యాడర్ నుంచి పెద్ద స్థాయి క్యాడర్ వరకు పూర్తిగా నిమగ్నమై ప్రతిరోజు ఒక సైనికుడిలా పనిచేయాలని చెప్పి కూడా ఆయన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక హైదరాబాద్ పాత బస్తీలో ఒక సంచలనాత్మకమైనటువంటి వార్త అయితే మన ముందుకు రావడం జరిగింది. హైదరాబాద్ పాత బస్తీ అనగానే మనకేం గుర్తుకొస్తాయి అంటే అల్లర్లు గుర్తుకొస్తాయి, లేకుంటే కర్ఫ్యూ గుర్తుకొస్తుంది, లేకపోతే చిన్న చిన్న మత ఘర్షణలు గుర్తుకొస్తాయి. కానీ ఇప్పుడు అవేవి కాదు, ఒక ప్రత్యేకమైనటువంటి నిజంగా చెప్పాలంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కథనే అనాలి దీన్ని. ఈ కథ ఇవాళ మన ముందుకు వచ్చింది. అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు కొన్ని సంవత్సరాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఓవైసీ గారు అయితే దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నటువంటి విషయం. దాని వివరాల్లోకి వెళ్ళిపోతే ఇవాళ పాత బస్తీ అనగానే చాలా వరకు కొంత ఇప్పుడు నేను చెప్పినటువంటి కొన్ని విషయాలే గుర్తుకొస్తాయి. కానీ ఇక వాళ్ళలో ఒక కుటుంబ సమస్యలు అని అంటే ఇవి చాలా వరకు వార్తల్లోకి ఎక్కాయి, ముస్లిం కుటుంబ సమస్యలు. కానీ ఇవాళ ఒక మహిళ తను కూడా ఏమని ఫిర్యాదు చేసిందంటే ఓవైసీ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో, మీకు అనుచరులు ఎవరైతే ఉన్నారో, ఇవాళ మీరు రాగానే దండలేసుడు, మీరు రాగానే శాలువలు కప్పుడు, మీరు రాగానే సప్పట్లు కొట్టే మీ అనుచర వర్గం అని చెప్పుకునేటువంటి మీ అండదండలను చూసుకొని మమ్మల్ని
అనేక రకాలుగా మమ్మల్ని గృహహింస పెడుతున్నారు అని చెప్పి ఒక మహిళ నేరుగా వెళ్ళి ఓవైసీ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇలా చాలా విరుద్ధమైనటువంటి, ఈ వాస్తవంగా చెప్పాలంటే ఇది వినడానికి విరుద్ధమైందనాలన్నా లేకుంటే విడ్డూరమనాలన్నా నాకు అర్థమవుతుంది. ఎందుకంటే చాలా మంది ముస్లింలు బయటికి రావడానికే సంకోచిస్తున్నటువంటి సందర్భంలో తన బాధనంతా గోడును వెళ్ళబీసుకున్న వాళ్ళు కొంతమంది అయితే నేరుగా వచ్చి ఓవైసీకి ఇప్పుడు వచ్చేటువంటి మెమోరాండాలు ఏమంటే చాలా మంది ఒక ఎమ్మెల్యే దగ్గరికి ఎందుకు పోతారా, ఒక ఎంపీ దగ్గరికి ఎందుకు పోతారంటే, అయ్యా మా దగ్గర రోడ్డు బాగలేదు, మా దగ్గర మోరి బాగలేదు, ఆ తర్వాత మాకు నీళ్ళు వస్తలేవు, అయ్యా మాకు ఏమైనా ప్రభుత్వ పథకాలు అందుతలేవు అని చెప్పి ఒక మెమోరాండం ఇస్తారు. కానీ ఇవాళ పాత బస్తీలో రోజుకో ఫిర్యాదు ఎట్లా వస్తుందనంటే, అయ్యా మా సంసారాలల్లా ఏమన్నంటే నాకు ఈయన అండ ఉంది, ఆయన అండ ఉంది, నాకు ఎమ్మెల్యే మావోడే, ఇది ఈడ ఎంపీ మావోడే అని చెప్పి మమ్మల్ని బెదిరించుకుంటా మమ్మల్ని కొడతారు, మమ్మల్ని హింసిస్తారు, చాలా హింసిస్తారని చెప్పి ఆయనకు చాలా రకాలుగా ఫిర్యాదు వచ్చినటువంటి మాట వాస్తవం. అందులో ఒక అతను మరి బిర్యానీ నిర్వహించేటువంటి పెద్ద రెస్టారెంట్ ఓనర్ కూడా ఉన్నాడు. ఆయన ఒక బిర్యానీ నిర్వహించేటువంటి ఒక రెస్టారెంట్ ఓనర్ కూడా ఉండడం ఇది పెద్ద ఒక నిజంగా చెప్పుకోవాలంటే చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఈ విధంగా చాలా మంది ఆయన దగ్గరికి ఫిర్యాదులు వస్తున్నటువంటి సందర్భం. ఈ ఫిర్యాదులన్నిటి కూడా ఆయన మరి ఏ విధంగా స్వీకరించినంటే మొత్తం ఆయన ఏంది అసలు ఓల్డ్ సిటీలో ఏం జరుగుతుందంటే నిన్న ఒక మహిళనైతే గంటాపదంగా ఒక మాట అయితే ఆయనతో చెప్పడం జరిగింది. ఏమనంటే, అయ్యా ఏమనంటే నీ పేరు చెప్తారు, ఏమనంటే మీ పేరు చెప్తారు, మీ తమ్ముని పేరు చెప్తారు, మమ్మల్ని పోలీస్ స్టేషన్లో ఎవడేం చేయలేడు, మాకు కేసులు మాకు భయం లేదు అని చెప్పి మీ పేరు చెప్పి మమ్మల్ని ఇంట్లోకి వచ్చి మాకు నరకాన్ని చూపిస్తారని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. అయితే ఓవైసీ గారు కూడా గొప్ప ధైర్యమే చేసిండు ఇందులో. ఆయన నిన్న ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ ఆయన ఒక సభలో మాట్లాడిండు. ఏమని మాట్లాడిండనంటే, మహిళలను కొట్టడం అనంటే పెద్ద మొగతనం కాదు, ఇంట్లో ఉన్న వాళ్ళని హింసించడం అనంటే అది పెద్ద దైవాన్ని హింసించినట్టే. ఇవాళ మీరు అనుకుంటున్నట్టు మహిళలను కొట్టడము, గృహహింస పెట్టడము, వాళ్ళను వేధించడము, వాళ్ళకు తిండి పెట్టకపోవడము, వాళ్ళను కొట్టడము చేస్తున్నారంటే ఇది అల్లా మిమ్మల్ని క్షమించడు. ఇది కాదు మన సంస్కృతి. ఎప్పుడైతే మహిళలు మన పట్ల ప్రేమగా ఉంటారో, ఇవాళ నువ్వు రాజకీయంగా ఎదగాలనుకున్నా కానీ, ఇవాళ నీకు పబ్లిక్ లో ఒక మంచి పేరు ఉండడం అంటే మాకొచ్చి దండలేయడం కాదు, నీ ఇంటిని ముందు చక్క పెట్టుకో, నీ ఇంటిని ముందు చక్క పెట్టుకొని నీ భార్య బిడ్డలను చక్కగా చూసుకున్న తర్వాతనే మిగతా రాజకీయాలు చెయ్యి. నీ ఇంటి ఎలా ఉందని చెప్పు, నువ్వు గొప్పగా బట్టలు వేసుకొని వచ్చి నమాజ్ చేయడం కాదు, నీ భార్య పిల్లలను సక్రమంగా చూస్తూ ప్రేమించడం నేర్చుకో, అప్పుడే నువ్వు నిజమైనటువంటి అల్లాను నువ్వు ప్రేమిస్తున్నట్టు లెక్క అని ఒక గొప్ప ఉపన్యాసం కూడా ఇవ్వడం జరిగింది. చూడండి, అలా బహిరంగంగానే ఆయన ముస్లిం సోదరులకు చెప్పినటువంటి మాట, చాలా మంచి మాటలు చెప్పిండు ఆయన. మహిళల పట్ల చాలా మహిళలను ఎట్లా గౌరవించాలి అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పినటువంటి విషయం. సో మిత్రులారా, ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఇలాంటి వార్తలు ఇంకా అనేకం ఉన్నాయి. మరి నిన్న జరిగినటువంటి మరి భవన కార్మికుల మహాధర్నా కార్యక్రమం, అందులో ముఖ్యంగా వివిధ జిల్లాల నుంచి అనేక చోట్ల నుంచి మరి భవన కార్మికులు కూడా వచ్చి నిన్న లేబర్ ఆఫీస్ ముట్టడి చేసి అక్కడ మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది. దానిపై ప్రత్యేక కథనం ఇప్పుడు మీ ముందు ఉంటుంది. మరి చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్.